వన్ ఆఫ్ ది మోస్ట్ మెంబర్ అన్నమాట. మనకి చాలా ముఖ్యమైన పర్సన్. సో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, మూవీ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా అనిపించింది? మీకు ఏ సీన్ బాగా నచ్చింది? ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా అసలు మామూలు ఎమోషన్ అవ్వలేదు నేను. ఎందుకంటే నేను 27 సంవత్సరాల నుంచి సొసైటీలో ఉన్నాను కాబట్టి చాలా అవన్నీ కూడా నేను చూశాను కాబట్టి అవన్నీ ఎంత చక్కగా తీశాడంటే వెంకట్. అది ఆ ఎడిటింగ్ చేయటం మామూలు విషయం కాదండి. ఇప్పుడు మామూలు కథ తీసుకుని సినిమా తీయటం వేరు. ఇది మొత్తం ఉన్న జీవిత చరిత్ర అంతా, అంటే కొంతవరకు ఇంకా ఎంతో ఉందయింది, కానీ కొంతవరకు ఇది తీయటం అంటే పెద్ద సాహసము. అసలు ఆ అబ్బాయి అసలు రేయింబగలు నిద్రపోయాడా లేదా అనిపిస్తుంది. అసలు అలా నిజంగా చాలా ఎన్నిసార్లు ఎమోషన్ అయ్యాను నేను సినిమా అంతా చూసే వరకు. ఎందుకంటే పత్రికని చూపించిన ఇది కానీ ఆ సాంగ్స్ ఏంటండి, సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఏ సాంగ్ నచ్చింది మీకు? నాకు అన్ని సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. ప్రతి సాంగ్లో కూడా నాకు లాస్ట్కి అయితే ఇంకా అసలు ఇట్లా గూజ్ బంప్స్ అనమాట. ఇంకా అలా వచ్చింది. ప్రతి సాంగ్ బాగుంది, అందులో తీసేసే సాంగే లేదు. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇక దాన్ని ఏంటి దమాంతము చైతన్యం లేసి వెళ్ళిపోతున్నట్టు ఉన్నది అందాక. అని ఇంత అద్భుతంగా నేను తీస్తాడని తెలుసు వెంకట్ది. నాది కూడా డాక్యుమెంటరీ తీశాడు మా దగ్గర కాశ్మీర్ వ్యాలీ మీద తీశాడు. చాలా అద్భుతంగా తీశాడు. కానీ ఇంకా బాగా అద్భుతంగా సారు తీయటం అంటే ఎంత కత్తి మీద సాంలాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎంత జాగ్రత్తగా తీయాలి, ఎంత ఇదితోనే తీయాలి. అదంతా కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఆయన రచన, డైరెక్షన్, ఇది మొత్తం టోటల్లీ అత్యద్భుతంగా ఉంది. ఏ డైరెక్టర్ కూడా దానికి సాటి లేదు.